అమ్మా సుధా, పొద్దుటించి పరగడుపుతో ఉన్నావు. ఆ ఫ్లాస్క్ లో కాస్త కాఫీ ఉంది, వెళ్ళి తాగు. సుధా, కాఫీ తీసుకురా. వస్తున్నానండి. కష్టాల్లో కూడా నాకు తోడుందనే తృప్తి ఉంటుంది. నువ్వు కూడా వెళ్ళి కాఫీ తెచ్చుకో. సుధా, వస్తున్నానత్తయ్య. సుధా, ఈ దారిద్ర్యాన్ని మనం కోరి తెచ్చుకోలేదు, అయినా అనుభవించక తప్పటం లేదు. దీని నుంచి మనం దూరంగా పోవాలంటే ఒక్కటే మార్గం. నేను అప్పు చేయబోతున్నాను. మరేం కంగారు పడకు. ఖర్చు కోసం చేసేదైతే అప్పు అవుతుంది, సంపాదన కోసం చేసేదైతే పెట్టుబడి అవుతుంది. నీలాంటి వాళ్ళు డబ్బు ఎప్పుడు అడుగుతారా అని ఎదురు చూస్తుంటాం భాయ్. నీలాంటి నిజాయితీ పరులకు అప్పు ఇవ్వడం మాకు బడా ఖుషి. లేలో భాయ్, నీకే అడిగినా 10,000 ఇస్తాం. లేలో. హృదయం ప్రణయం కలిసేనే కమ్మని అనుబంధంలో సావాసాలే కొత్త కొత్తగా సంసారాలై పల్లవించగా ఆరాగాలే విందాములే జంటగా. సుప్రభాతం మానవులే చైత్రమాసం మా మాటలే వేదమంత్రం. హృదయం ప్రణయం కలిసేనే కమ్మని అనుబంధంలో కమలం భ్రమరం కలిసేనే మన ప్రేమల సుమగంధంలో.
వలకు పసరిన ప్రియురాలు ఉలుపులడిగిన ఇల్లాలై వన్నే చిన్ని కలబోతుంటే చిలికిన పుల శ్రీవారు చిట్టి పాపగా ఈనాడు మారాలేవో చేసేస్తుంటే పాపాయి జాతి రత్నమై వెలగాలి ఆ రత్న దీపమే రాగబంధమై మిగలాలి పాపాయి జాతి రత్నమై వెలగాలి ఆ రత్న దీపమే రాగబంధమై మిగలాలి హృదయం ప్రణయం హృదయం ప్రణయం కలిసేనే ఈ కమ్మని అనుబంధంలో కమలం భ్రమరం కమలం భ్రమరం కలిసే మన ప్రేమల సుమగంధంలో తరచి చూసుకోమనుగడలో తరక గట్టిన మీగడలో ఎన్నో ఎన్నో రుచులున్నాయి మరచిపోకు ఈ జీవితమే తరపురాని ఈ అనుభవమే ఎన్నో ఎన్నో కథలున్నాయి ఆకాశం మనకు ఆశల సరిహద్దు అనురాగం మనకు ఊపిరి పొద్దు ఆకాశం మనకు ఆశల సరిహద్దు అనురాగం మనకు ఊపిరి పొద్దు హృదయం ప్రణయం హృదయం ప్రణయం కలిసేనే ఈ కమ్మని అనుబంధంలో కమలం భ్రమరం కమలం భ్రమరం కలిసే మన ప్రేమల సుమగంధంలో సావాసాలే కొత్త కొత్తగా సంసారాలై పల్లవించగా ఆరాగాలే విందాములే కొంతగా మా చూపులే సుప్రభాతం మా నవ్వులే చైత్రమాసం మా మాటలే వేద మంత్రం ఏమిటి రిపేరా ఏదో స్ట్రక్ అయినట్టుంది, ఎవరైనా తోస్తే సరిపోవచ్చు. బ్రదరా, ఏ గాడిదైనా డబ్బు సంపాదించవచ్చు అన్నావు ఇది వరకు. వెరీ గుడ్, మొత్తానికి ఆ విషయాన్ని నిరూపించామన్నమాట. ఇప్పుడు ఒప్పుకుంటున్నాను, ఏ గాడిదైనా డబ్బు సంపాదించవచ్చు అని. ఒక చిన్న విషయం, ఆ డబ్బుతో వచ్చే హోదా, ఆ డబ్బు వాడుకునే విధానం నీలాంటి నడవంతరపు సిరిగాళ్లకు తెలియదని నిరూపించావు. ఇదిగో, కారు కొనగానే సరిపోదు, అది ఆగిపోతే ఏం చేయాలో తెలుసుకో. కారు స్టార్ట్ కావడం లేదు. ఈ 100 రూపాయలు తీసుకొని కారు నానా నానా గోపీబాబు గారు. నమస్కారం గోపి బాబు. ఏ సుబ్బారావు, బాగున్నావా? బాగున్నానండి. పిల్లలంతా పెద్దలేనట్టున్నారే? అవునండి.
అమ్మ బాగుందా? మీ దయవల్ల బాగానే ఉందండి. ఆ. ఏమిటి బాబు, కారు ఆగిపోయిందా? ఆ. పోయాలా? ఒరేయ్, పదండి. పద, పోయిరా. సుబ్బారావు, ఈ డబ్బు తీసుకుని పిల్లలకి ఏమైనా కొని. వద్దు బాబు, మీ దయవల్ల మా పని బాగానే ఉంది. నేను వస్తాను. అలాగే. వస్తానమ్మా. వస్తాను బాబు. ఎలా రాస్కెల్, 100 రూపాయలు నా దగ్గర తీసుకుని వాడి కాడ దోస్తావా? బుద్ధి లేదా గాడిద దున్నపోతలో ఉన్నావు? బాబు 100 రూపాయలు ఇవ్వటం ద్వారా మా ఇంటి ఆయన మీ నోటుకొచ్చి మాట్లాడే హక్కు మీకుంటే ఇదిగోండి మీ 100. నేను ఇస్తున్నాను 2 రూపాయలు. అనవయ్యా, పోరా నువ్వు అనవయ్యా. అవును బాబు, డబ్బు పారేసుకునే వాళ్ళు, నోరు పారేసుకునే వాళ్ళు తమకు తామే గొప్పవాళ్ళు అనుకుంటారు. కానీ వాళ్ళందరిలో లోకు అయిపోతారు బాబు. మీ డబ్బు నోరు మీ దగ్గరే ఉంచుకోండి. రావయ్యా పోదాం. వచ్చే నెల 15వ తారీఖున ఈ హాస్పిటల్ మన చీఫ్ మినిస్టర్ గారు ఓపెన్ చేస్తారట. డే అండ్ నైట్ వర్క్ చేసి పని పూర్తయ్యేటట్లు చూడు. ఎస్ సార్. బిల్డింగ్ పూర్తవుతుంది అనుకోండి, కానీ మన బిల్స్ చాలా పాస్ కాకుండా ఉండిపోయినాయండి. మరి బిల్స్ రంగా, హాస్పిటల్ ఓపెనింగ్ కి అఫీషియల్స్ అంతా వస్తారు. అదే రోజు సాయంత్రం మన ఇంట్లో బ్రహ్మాండంగా పార్టీ ఇస్తాం. ఆ తర్వాత బిల్స్ వాటంతటవే నడిచొస్తాయి. సార్, యు ఆర్ ఏ రియల్ జీనియస్ సార్. వెళ్ళి పార్టీ లిస్ట్ తయారు చేయి. ఎస్ సార్.